ఇళ్ల స్థలాల విషయంలో ఇష్టారాజ్యంగా దోచుకున్న కాకాని ఆయన అనుచరులు విచారణకు సిద్ధమా? సోమిరెడ్డితో కాదు, మేం సవాల్ విసురుతున్నాం, దమ్ముంటే ముందుకు రావాలని తోటపల్లి గూడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవిప్పుడిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లిలో అభివృద్ధి చేసింది ఎవరంటే సోమిరెడ్డి పేరు చెబుతారన్నారు. 4 నెలల క్రితం దోచుకుని దాచుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చెరువులు గుట్టలు త్రవ్వేసి నియోజకవర్గాన్ని నాశనం చేశారని తెలిపారు. ప్రజల పక్షాన పనిచేసే సోమిరెడ్డిని విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సంపాదన లేకపోయేటప్పటికీ కాకానికి నిద్ర పట్టడం లేదన్నారు. నీలాగా మా నాయకులు దోచుకోడని దాచుకోడని చెప్పారు. నిత్యం అసత్య ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలన్నారు. రాజకీయ నాయకుడిలా మాట్లాడాలని హితవు పలికారు. తోటపల్లి గూడూరు మండలంలో ఇళ్ల స్థలాల్లో కనెక్షన్లను దండుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు చెందకపోగా నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు. నిన్నటి రోజున మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మా నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరైనా పనిచేశారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు అని అంటే అది మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకడని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. ఏ గ్రామానికి పోయినా, ఏ వీధిలో పోయి చూసినా శిలాఫలకంగా కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ కంటికి కనిపిస్తాయి. అలాంటి నాయకుడి మీద అవాకులు చవాకులు బేలడం, అవాస్తవాలు మాట్లాడడం, తన నోరుకి అడ్డు అదుపు లేకుండా కనీసం ఒక రాజకీయ నాయకుడు ఒక సిద్ధాంతపరంగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తను మాట్లాడినటువంటి భాషని మీరందరూ చూసే ఉంటారు, నేను ప్రత్యేకంగా చెప్పండి. ఇది రాజకీయాలకి మంచి పద్ధతి కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇది నీకు మంచి పని కాదయా, నువ్వేదైనా చెప్పదలుచుకున్నప్పుడు మంచి పని సూటిగా నీట్గా చెప్పు, రాజకీయ భాషలో చెప్పు, విలేకరులు ప్రజలు మెచ్చే విధంగా చెప్పు అని చెప్పి మేము 10 సార్లు చెప్పాం. అయినా అతనికి ఎక్కదు. ఎందుకంటే అతను పెరిగినట్టు వాతావరణం, అతని యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే గ్రామాల్లో చిచ్చులు పెట్టడం, రెచ్చగొట్టడం, అభివృద్ధి ఏదైనా జరుగుతుందంటే దాన్ని అణగదొక్కడం, వీటికి మాత్రమే పరిమితమైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు సర్వేపల్లిలో ప్రజలు బుద్ధి చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఓటు అనేటటువంటి అమూల్యమైనటువంటి ఆయుధంతో అతను చేసిన పాపాలకి అతను ఈరోజు కర్మ అనుభవిస్తున్నాడు. అయినా అతనికి బుద్ధి రావడంలే, సిగ్గు తెలియడంలే. మేము ఎంతకంటే అతను మాట్లాడినటువంటి పనికి మా భాషను మేము మాట్లాడలేం. ఇది మా సాంప్రదాయం కూడా కాదు. మా నాయకుడు అది నేర్పించలే మాకు. మా ప్రీతం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక అంకిత భావంతో, ఒక క్రమశిక్షణతో ఆయన అలాగే ఉంటాడు, మమ్మల్ని అదేవిధంగా నడిపిస్తాడు. అయితే ఆయన చాలా మాటలు మాట్లాడాడు నిన్న. వాటిలో చూస్తే మొత్తం సోమిరెడ్డి అంతా దండుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు అని చెప్పి మా మీద మాట్లాడాడు. దోచుకున్నది కాకాని, నువ్వయ్యా కాకాని దోచుకున్నదే. 4 నెలల క్రితం వరకు నీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా సర్వేపల్లిని దాచుకున్నావు. ప్రజలని జలగలాగా పీడించావు. ప్రజలకి స్వేచ్ఛ లేకుండా చేసావు. గ్రామాలలో ప్రజల యొక్క గొంతుని, పత్రికల యొక్క గొంతుని కట్టిపడేసావు, తొక్కిపడేసావు. నీకెవరైనా పత్రికా విలేకరులు యాంటీగా ఒక వార్త పెట్టినా, నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపినా వాళ్ళని జైళ్ళల్లో వేయించావు. నువ్వు కనీసం సమాజం గుర్తించేటటువంటి పత్రికా విలేకరులకు కూడా విలువ లేనటువంటి పరిస్థితిని సర్వేపల్లి నియోజకవర్గంలో తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే కాకాని, నువ్వయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో మొదటిగా. అయితే దాంట్లో భాగంగా మట్టి నువ్వు మేస్తా, దొంగే దొంగ అన్నట్టు మొన్నటి వరకు నువ్వు మేసి నీ పాపాలని సర్వేపల్లిలో కట్టబెట్టి ఈరోజు మా నాయకుడి మీద బురద జరుగుతున్నావు. ఇది నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు మా తోటపల్లి కూడా మండలంలో చూసుకుంటే కోడూరు చెరువుని
ఎన్ని అడుగుల లోతు గుంటలకు ఎత్తేసి నీ ఇష్టమైనటువంటి మీ బంధుత్వానికి ఎన్ని లక్షలకి అమ్ముకున్నావో ఎవరిని అడిగినా ఈరోజు కోడూరు చెరువు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. ఈదూరు చెరువుని అదే పని చేసావు, తోటపల్లి గూడూరు చెరువుని అదే పని చేసావు. ఆఖరాకి అక్కడ ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి పొలం, అతను ఏదో 1 ఎకరా పొలం చెరువులో చేసుకొని జీవనం గడిపిస్తుంటే అతని కుటుంబం అంతా కూడా చెరువులోకి వచ్చి ఏడిస్తే నీ ధన దాహానికి బలైపోయి నీ నాయకులు అతనికి కాళ్ళతో కొట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పిస్తామని చెప్పి అతన్ని బెదిరించి అతను సాగు చేసుకున్నటువంటి భూమిని, తోటపల్లిగూడు చెరువులో అతను సాగు చేసుకుంటున్నటువంటి భూమిని లాక్కొని 20 అడుగుల లోతు మట్టిని ఎత్తేసి ఈరోజు ఆఖరాకి అతను ఒక కారు డ్రైవర్గా బతకాల్సినటువంటి వాస్తవం కాదా? ఈరోజు ఆ విధంగా జీవనం సాగిస్తున్నాడు. ఇది వాస్తవం కాదా నిన్ను అడుగుతుండా? తోటపల్లిగూడూరు మండలంలో మీ వైసీపీ నాయకులు చేసినటువంటి ఘనకార్యం ఇది. ఇలాంటి నాయకులు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి మా నాయకుడిని అడిగేటటువంటి స్థాయి నీకు ఎక్కడ కాకాని కోరుతుంటే 4 నెలల్లో నీకు అధికారం పొంగాలనే ఈరోజు ఓర్చుకోలేకున్నావు, ఇంట్లో కూర్చోలేకున్నావు. ఎందుకంటే రోజు నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన ఈరోజు నీకు లేకపోయేటప్పటికే నిద్ర పట్టడంలే. పాత రోజుల్లో నీకు రోజు సాయంత్రానికి కౌంటింగ్ మిషన్లు చూసుకుంటున్నటువంటి మిషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు నీకు ఆ మిషన్లు ఖాళీగా ఉండేటప్పటికి నీకు నిద్ర పట్టడంలే. అందుకని నీలాగా మా నాయకుడు చేస్తాడని చెప్పి నువ్వు అనుకోవడం తప్పనిచ్చి నీలాగా మా నాయకుడు దోచుకోడు, దాచుకోడు. ఏదైనా గిరిజనుల పక్షంలో నిలబడితే గిరిజనులు ఎక్కడైనా రోడ్డు పక్కన పోతుంటే వాళ్ళని అడుగు, నువ్వు కావాలంటే అడిగి ఆపి, ఏమయ్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడా అని అడుగు. నిన్ను అక్కడే గిరిజనులు ఎలాంటి బుద్ధి చెప్పాలో చెప్తారు. ఆయన ఏదో అభిమానంగా ఇచ్చేటటువంటి గిరిజనులను డబ్బులు ఇచ్చేదాన్ని లెక్క పెట్టేటటువంటి ఫోటోలు పెట్టి ఈరోజు డబ్బులు దండుకుంటున్నారనేటటువంటి సిగ్గుమాలిన పని, నీ స్థాయికి తగిన పని కూడా కాదు. అంత చీటింగ్ వ్యవహారం చేస్తున్నాను. అయితే ఒక్కసారి ఈరోజు తోటపల్లిగూడూరు మండలంలో చూస్తే నువ్వు ఇళ్ల స్థలాలు ఎన్ని ఎకరాల 22 పంచాయతీలలో ఎన్ని ఎకరాల భూమిని సేకరించి ఎంతమంది లబ్ధిదారులకు నువ్వు ఇళ్ల పట్టాలు ఇచ్చావు. ఆ ఇళ్ల పట్టాలని పూర్తి స్థాయిలో జగనన్న కాలనీ పేదవాడికి ఇల్లు కొరవ లేకుండా చేస్తానని ప్రగట్భాలు పలికినటువంటి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారు? ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. నిన్న నువ్వు ఒక మాట అన్నావు, విజిలెన్స్కి, సిబిఐకి వీటన్నిటికీ నేను రెడీ అని. మా బాస్ని పిలిచావు. నువ్వు చంద్రమోహన్ రెడ్డి పిలిచే స్థాయి నీది కాదయ్యా. ఈరోజు నిన్ను సూటిగా అడుగుతున్నా. నేను తోటపల్లిగూడూరు మండలంలో ఇళ్ళ గిరిజనులకు కానీ, హరిజనులకు కానీ, బీసీలకు కానీ, ఓసీలకు కానీ ఎవరికైనా సరే నువ్వు కట్టించినటువంటి ఇళ్లలో ఎంతటి ఘోరమైనటువంటి కలెక్షన్లు దండుకొని నువ్వు ఈరోజు పాపాలను మూటగట్టుకొని సర్వేపల్లిలో నీకు బుద్ధి చెప్పిన ప్రజలు, నువ్వు చేసిన పాపాలకు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఈరోజు అడుగుతున్నా నిన్ను, మా నాయకుడు ఈరోజు ఆ గృహ నిర్మాణ వ్యవస్థ మీద విజిలెన్స్ చేయించినాడు. దాంట్లోంచి అతి త్వరలో నువ్వు చేసిన పాపాల పుట్ట బయటికి దిగిపోతున్నావు. దీని మీద నువ్వు విజిలెన్స్కి మా మండలంలో నువ్వు రాగలవా? వచ్చి నిరూపించగలవా? నువ్వు కట్టించినటువంటి జగనన్న కాలనీలో ఇళ్ల మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా. రా, నువ్వే అన్నావుగా నిన్న మా నాయకుడికి దమ్ముందా, ధైర్యం ఉందా అని అన్నావు. అదే దమ్ము ధైర్యం నీకుంటే నువ్వు రా, వరిగుండలో వచ్చి నువ్వు చూపించు. నువ్వు కట్టినటువంటి కాలనీలో ఎలా ఉన్నాయి ఇళ్ళు అనే విషయాన్ని స్వతహాగా నువ్వే వచ్చి చూపించు. మాకు ఛాలెంజ్ విసురుతున్నావు. నీకు మల్లికార్జునపురానికి వచ్చి చూపించు. వరకైపుడు గ్రామంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలోకి వచ్చి చూపించు. నీ పాపాలేందో, నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏందో నువ్వు సర్వేపల్లి నియోజకవర్గంలోకి వచ్చి ఒకసారి చూపించు మాకు. అదేవిధంగా మా నాయకుడు చేశాడు.
వరదాయపాళెంలో, పొదలకూరు మండలం వరదాయపాళెంలో రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. నువ్వు దోచుకున్నటువంటి క్వాడ్జీని ఏ విధంగా దోపిడీ చేస్తున్నావు అని చెప్పి 3 రోజులు దీక్ష చేస్తే మీ ప్రభుత్వం నువ్వు ఒక మంత్రిగా ఉండి సమాధానం చెప్పలేక మా నాయకుడికి అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయించావు, కానీ వచ్చి నీ నిజాయితీ నిరూపించుకోలేకపోయావు. ఈ రోజుకైనా నిరూపించగల నువ్వు వరదాయపాలెంలో నువ్వు చేసినటువంటి మైనింగ్ దోపిడీ. ఇది సర్వేపల్లి నియోజకవర్గం ఒక్కటే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది నువ్వు చేసినటువంటి అవినీతిని. నువ్వా మాట్లాడేది మా నాయకుడి గురించి? నువ్వా నీతిమంతుడివి? అలాగే పొదలకూరు మండలం చూస్తే సూరాయిపోళం విరువురులో నీకు బినామీగా పెట్టుకొని విరువురు చిన్ని అలియాస్ సురేష్ రెడ్డి అని ఆయన్ని ఎన్ని లక్షల కోట్ల ఇసుక దోచుకున్నావు నువ్వు? ఎన్ని లక్షల కోట్ల ఇసుక దోచుకున్నావు ఒకసారి చెప్పు. గురిగింజకే గుద్ద. శ్రీరామ జై రామ జై జై రామ. మెగా బంపర్ ఆఫర్. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ డివిజన్, నెల్లూరు.